ఓ 4 రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టులో ఒక మెమో దాఖలు చేశారు కదా! దేనికోసం దాఖలు చేశారు? తాను లండన్ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా హాజరు కావాలి అని సిబిఐ కోర్టు చెప్పింది. ఆ వ్యక్తిగత హాజరు కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గానీ, లేదా నా న్యాయవాది గానీ వస్తారు అని జగన్మోహన్ రెడ్డి వేసిన మెమో. కాదు కుడదు రమ్మంటే వస్తాను అని. అంతేనా? పిటిషన్ అందుకే ఏశారు కదా! తన లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఒకసారి రండి మీరు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు చెప్పినందుకు. విషయం మీద విషయం ఇదైతే తెలుగుదేశం పార్టీ పత్రికలు దీన్ని ఎంత దారుణంగా తప్పుదారి పట్టిస్తున్నారో ఒకసారి వారాంతపు పలుకులు వాళ్ళు వేసినటువంటి వార్త చూడండి. జగన్ అక్రమాస్తుల కేసు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ కోర్టు ఆదేశం. మ్యాటర్ ఏం రాశారు? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరుపై హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. దేని మీదట? జగన్ అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరుపై హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో విచారణ జరిగిందట. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి న్యాయస్థానం ఆదేశించిందట. జగన్ ఈ నెల 14లోపు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇంతకుముందు సిబిఐ కోర్టు జగన్ను ఆదేశించిందట. ఆ గడువు సమీపిస్తూ ఉండడంతో సిబిఐ కోర్టులో జగన్ మెమో దాఖలు చేశారట. నన్ను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలి అని. దాని మీద విచారణ జరుగుతుందంట. కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించిందట. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు పైన విచారణ సాగుతుందా? ఇది 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 ధర్మమా? వీళ్ళ పత్రికలు చదివే వాళ్ళు అంత అమాయకులని చెప్పి వాళ్ళకు పిచ్చోళ్ళని చేసి ఏదంటే అది నమ్మించి రాస్తారా? ఇది జగన్ మీద నమోదైన కేసుల విషయమా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసుల విషయంలో ఇప్పటికే వ్యక్తిగత హాజరు మినహాయింపు ఉంది. తెలంగాణ హైకోర్టే ఇచ్చింది. జగన్ గారి తరపున ఒక న్యాయవాది హాజరవుతూ ఉన్నారు. ఈ కేసు ఏంది? తను విదేశాలకు వెళ్ళాక అనుమతి అడిగారు. అప్పుడు అనుమతి ఇచ్చుకుంటూ కోర్టు మీది టూర్ ముగిసిన తర్వాత ఒకసారి కోర్టుకు రండి అని చెప్పింది. అది కదా, అది ఎక్కడైనా ఉందా ఇందులో? ఇప్పుడు నేను చదివిన వార్త ఎక్కడైనా ఉందా అందులో? ఇది జగన్ మీద నమోదైన కేసుల రిలేటెడ్ ఇది. దాని మీద నమోదైన కేసులు ఇప్పటికే తన తరపున న్యాయవాది హాజరవుతాడు. దానికి తెలంగాణ హైకోర్టు ఒప్పుకొని పర్మిషన్ ఇచ్చింది కదా. మరి ఇలా నా వార్తలు రాసేది? ఎలాంటి వాళ్ళ చేతిలో పత్రికలు ఉన్నాయి, ఎలాంటి వాళ్ళ చేతిలో టీవీ ఛానళ్ళు ఉన్నాయి. చివరికి తోపులు తుడుంకాన్లను అని వీళ్ళు జబ్బలు జరుచుకుంటూ వీళ్ళ పత్రికలు చదివే వాళ్ళను, వీళ్ళ టీవీ ఛానళ్ళు చూసే వాళ్ళను ఈ స్థాయిలో వీళ్ళు మోసం చేయొచ్చా? వార్తలు ఇలా రాయొచ్చా? ఎంత దారుణమే.